పాలు వెళ్ళి ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తుంది. ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏమైంది? నీకొచ్చిన కష్టం ఏమిటి? అని అడుగుతారనమాట. అడిగితే పాలు చెప్తుందట, ఆవు నుంచి వచ్చినప్పుడు ఎంత పరిశుద్ధంగా, ఎంత ప్యూర్‌గా ఉన్నానో, ఈ మనిషి చూడు నాలో పులుపు వేసి నా మనసు విరిచేస్తున్నాడు. నేను చెప్పేది విను. నువ్వు పాలుగా ఉంటే ఒక్కరోజు ఉంటావు. అదే కొద్దిగా పెరుగు వేసి తోడు వేస్తే 2 రోజులుంటావు. చిలికి కవ్వంతో మజ్జిగ చేస్తే పుల్ల పుల్లగా ఇంకో 2 రోజులుంటావు. మజ్జిగలోంచి వెన్నని తీస్తే ఓ వారం రోజులుంటావు. అదే ఆ వెన్న కాచి నెయ్యి చేస్తే ఎన్ని నెలల తరబడి ఉంటావు. ఆ నేతితో దీపం పెడితే నా ముందరే వెలుగుతావు కదా! జీవితంలో గూడా ఎన్నో మార్పులొస్తూ ఉంటాయి. ఆ పాలల్లాంటి మన మనస్సులో ఆధ్యాత్మిక సాధన అనే పెరుగుతో తోడుపెట్టుకుని, నామస్మరణ అనే కవ్వంతో చిలికి మజ్జిగ కింద చేసుకుని, దైవ చింతన అనే వేడితో కాస్తే జ్ఞానం అనే నేయితో దీపంగా మారి ఈశ్వరుడికి అర్పణవ్వగలం.